హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ కీలక ఉత్తర్వులు జారీ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేస్తున్న పంచాయతీరాజ్ శాఖలో గౌరవ వేతనంపై పనిచేసే కొందరి చిరుద్యోగుల జీతాల్లో రికవరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేసేవారు 15,000కి మించి గౌరవ వేతనం తీసుకుంటే ఆ మొత్తాలను వెంటనే వారి నుంచి రికవరీ చేయాలంటూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం 2 రోజుల క్రితం డిపిఓలకు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో 10,000కు పైబడి జనాభా ఉండే గ్రామ పంచాయతీలలో ఒక్కరు చొప్పున ఈ పంచాయతీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. 10,000 లోపు జనాభా ఉండే గ్రామ పంచాయతీలలో 10,000 జనాభాకు పరిమితమై వివిధ గ్రామ పంచాయతీలను క్లస్టర్లుగా పేర్కొంటూ ఒక్కో క్లస్టర్కు ఒక్కొక్కరు చొప్పున ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వీరంతా పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం అడ్మినిస్ట్రేటివ్ నిధుల నుంచి లేదా పంచాయతీ సాధారణ నిధుల నుంచి వేతనాలు పొందుతుంటారు. పని ఒత్తిడికి ఎక్కువగా ఉన్న చోట ఎక్కడైనా స్థానికంగా ఆయా పంచాయతీ తీర్మానాలకు అనుగుణంగా ప్రతి నెల 15,000కి మించి వేతనాలు తీసుకుని ఉంటే వారి నుంచి అధికంగా తీసుకున్న వేతనాలను వెనక్కి తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. కాగా ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల గౌరవ వేతనం ఇక నుంచి ప్రతి నెల 18,500 చొప్పున చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.